ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ వీడియోలో యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ రిమైండర్ ఎలా యూజ్ చేయాలి వాటి గురించి కొన్ని ప్రాబ్లం చూడండి. నౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎక్సర్సైజ్ 1.1 చాప్టర్ రియల్ నెంబర్స్. సో అదేవిధంగా మనకు వ్యూస్ ఎక్కువ రావడం అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్కి రీచ్ అవ్వడం వల్ల 100% ఇది సక్సెస్ అయినట్లు. ఓకే, స్టూడెంట్స్కి రీచ్ అవ్వడమే మన ఫస్ట్ టార్గెట్, స్టూడెంట్కి రీచ్ అవ్వాలి. రైట్. ఓకే, ఎక్సర్సైజ్ 1.1 గురించి డిస్కస్ చేద్దాం. Exercise 1.1. Use Euclid's algorithm to find the HCF of మనకి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 900 and 270. సెకండ్ క్వశ్చన్ 196 and 38220. One 651 and 2032. Exercise 1.1 first bit lo use Euclid's algorithm to find the HCF of 900 and 270, 196 and 38,220, 1651 and 2032. ఇవి 3 క్వశ్చన్స్. రైట్, ఒక్కొక్క క్వశ్చన్ని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ముందు. సో మనకి ప్రాబ్లంలు అనేవి యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం నుంచి కానీ లేకపోతే ఏ ప్రాబ్లం చెప్పినా ఫస్ట్ బాగా వినడం పైనే ఫోకస్ చేయాలి. క్లారిటీగా విన్న తర్వాత ప్రాక్టీస్ చేస్తేనే, అంటే మనకి ఇక్కడ చెప్పింది ఎంత బాగా అర్థమైనా కూడా ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఎప్పటికీ మనకు అది గుర్తుండే అవకాశం లేదు, మర్చిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రాక్టీస్ 100% ప్రాక్టీస్ చేయాల్సిందే. రైట్, ఫస్ట్ క్వశ్చన్ 900 and 270 గురించి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 900 and 270. 900 and 270 use Euclid's division algorithm to find the HCF of 900 and 270. సో 900 and 270 2 నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే 900 ఈజ్ గ్రేటర్ దెన్ 270. 900 అనేది 270 కంటే ఎక్కువ ఉంది. మరి దీంట్లో డివిడెండ్గా ఉన్నది హైయెస్ట్ ఉన్న నెంబర్ని డివిడెండ్ తీసుకోవాలి, A ఈక్వల్ టు 900. మరి దీంట్లో స్మాలెస్ట్, ఈ రెండులో కంపేర్ చేస్తే B ఈక్వల్ టు డివైజర్ అనేది 270గా తీసుకొని 900 and 270 ఈ రెండింటికి కూడా మనము ఫస్ట్ ఈ డివిజన్ అనేది అప్లై చేస్తే చూద్దాం.
271 జా 270, 272 జా 540, 273 జా 810 అవుతుంది. అంటే 270 ఇంటూ 3 810 అవుతుంది. 0 బారస్ 10 మైనస్ 1 ఈక్వల్ టు 9. అలాగే నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 90 వచ్చిన తర్వాత 270ని మళ్ళీ కన్వర్ట్ చేసుకుంటే అంటే తెలుసు మనకి ఇక్కడున్న డివైజర్ ఏమవుతుందో, రిమైండర్ 0 కనుక రాకపోతే ఈ డివైజర్ అనేది డివిడెండ్గా కన్వర్ట్ అవుతుంది నెక్స్ట్ స్టెప్లో. జనరల్గా చూడండి, డివిడెండ్, డివైజరు, క్వోషియంట్, రిమైండర్. డివిడెండ్ 900, డివైజర్ 270, క్వోషియంట్ 3 అండ్ రిమైండర్ 90 ఉంది. రిమైండర్ 0 రాలేదు కాబట్టి ఇక్కడున్న ఈ డివైజర్ అనేది మళ్ళీ డివిడెండ్గా యూజ్ అవుతుంది. 93 జా 270, సో రిమైండర్ అనేది 0 అయిపోయింది. సో ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్గా తీసుకుంటాం మనం తెలుసు. సో డివిడెండ్ 900, డివైజరు 270. యూజ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అంటే డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్. సో వాట్ ఈజ్ ద కండిషన్ రూల్ అంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి అనేది కండిషను. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం 100% గుర్తుంచుకోవాల్సింది ఇది. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్. రైట్, ఇప్పుడు ఈ ఫస్ట్ స్టెప్ని అప్లై చేద్దాం. సో వాట్ ఈస్ ద డివిడెండ్ అంటే 900 ఈక్వల్ టు డివైజర్ 270 ఇంటూ క్వోషియంట్ 3 ప్లస్ రిమైండర్ 90. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్. సెకండ్ స్టెప్లో చూస్తాం మళ్ళీ. సో ఈ సెకండ్ స్టెప్లో మరి డివిడెండ్ ఏముందంటే 270 ఈక్వల్ టు 90 ఇంటూ 3 ప్లస్ 0. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్ తీసుకున్నప్పుడు ఇఫ్ విల్ గెట్ ద రిమైండర్ 0, సో వాట్ ఈజ్ ద హెచ్సిఎఫ్ అంటే మనకు 90 అని చెప్తాము. జనరల్గా ఏం చెప్పి డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ అని కూడా చెప్పినాము, దీన్ని డివైజర్ అని కూడా చెప్పినాము. డివైజరు మరి ఫ్యాక్టరు 2 అయితే దీంట్లో ఇది డివిడెండ్ ఇది డివైజర్ మాత్రమే రోల్ ప్లే చేస్తుంది, కానీ దీంట్లో ఇది 2 రోల్స్ ప్లే చేస్తుంది, డివైజర్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ ఎందుకు అయింది అంటే రిమైండర్ 0 వచ్చినందుకు. రిమైండర్ 0 రాకపోతే ఫ్యాక్టర్ అవ్వదు, ఓన్లీ డివైజర్ మాత్రమే అవుతుంది. ఇఫ్ ద రిమైండర్ is 0, 90 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆర్ డివైజర్. అందుకనే మనకు కాన్సెప్ట్ అప్లై చేసేటప్పుడు హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ అని మెన్షన్ చేశాడు. యాన్యువల్ ఎగ్జామ్లో హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్, లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హెచ్సిఎఫ్ అంటే జీసీడీ అంటే. ఇప్పుడు మరి మనకు హెచ్సిఎఫ్ ఏమవుతుంది 90 అవుతుంది. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ వేటికి 900 and 270 ఈజ్ ఈక్వల్ టు 90. ఇది మనకి ఎక్సర్సైజ్ 1.1 ఫస్ట్ బిట్ ఫస్ట్ ప్రాబ్లం 900 and 270. ఓకే, ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్ అవ్వండి, మంచి మార్క్స్ స్కోర్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏముందనేది చూద్దాం. సెకండ్ చూడండి, 196 and 38,220. క్వశ్చన్ ఏముందంటే సెకండ్ 196 and 38,220. ఇప్పుడు ఈ 196 and 38,220 ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న నెంబర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు. ఇలా ఉందండి నెంబరు 154 అనేది ఒక నెంబరు డివైడెడ్ బై 2 ఉంది. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 and 154 అని మెన్షన్ చేసి అనుకుందాం. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్.
జనరల్గా మనము నార్మల్ డివిజన్ ఎలా చేస్తామంటే 2 7 జా 14, 5 - 4 1, ఇక్కడ ఒక 14, మళ్ళీ 2 7 జా 14, రిమైండర్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఇది మనందరికీ తెలుసు. కానీ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం యూజ్ చేసి హెచ్సిఎఫ్ రాసేటప్పుడు, హెచ్సిఎఫ్ ఐడెంటిఫై చేసేటప్పుడు, హెచ్సిఎఫ్ ఎప్పుడైతే మెన్షన్ చేయాలనుకుంటామో అప్పుడు మనం ఒకవేళ 2 ఉంటే 2 × 77 జా ఎట్ ఏ టైం తీసుకోవాలి. 2 × 77, రెండింటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి క్లియర్గా. నార్మల్ డివిజన్, ఇది యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం యూజ్ చేసి హెచ్సిఎఫ్ ఐడెంటిఫై చేయడం, రెండింటికి చిన్న వేరియేషన్ ఉంది, దాన్ని అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ 1 by 1 స్టెప్, 1 నెంబర్ తీసుకుంటే డివిజన్లో, నార్మల్ డివిజన్లో కంప్లీట్ అయిపోద్ది. కానీ హెచ్సిఎఫ్ని ఐడెంటిఫై చేసేటప్పుడు యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం ఎట్ ఏ టైం 2 77 జా 154, ద రిమైండర్ ఈజ్ 0. ఈ రెండుకి ఇలా వేరియేషన్ ఉంది. అంటే దీనికేమో 1 by 1 ఒక్కొక్క నెంబర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం నార్మల్ డివిజన్లో. యూక్లిడ్స్లో అలా కదండి, 100% ఏ నెంబర్ ఉన్నా, ఎటువంటి నెంబర్ ఉన్నా కూడా ఎట్ ఏ టైం మనము, అంటే ఈ రూల్ ఏం అప్లై చేసిండు, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ రిమైండర్, 0 <r = r b అనే కండిషన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం యూజ్ చేసేటప్పుడు. సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎట్ ఏ టైం మనం కంప్లీట్ చేసుకోవాలి. అలా రిమైండర్ అనేది మనకు డివైజర్ కంటే, ద రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ది డివైజర్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కాన్సెప్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. రైట్, మరి ఇలా అబ్జర్వ్ చేస్తే మనకి 38 డివిడెండ్ ఏమో 38,220, డివైజర్ ఏమో 196. మరి 38,220 డివైడెడ్ బై 196 అని ఉందనుకుందాం. 196 అని ఉంటే 196లో డైరెక్ట్ 196 × 195 జాలో వస్తుందండి. 196 × 195. సో 5 6 జా 30, 19 5 జా 95, 95 + 3 98. అలాగే 9 6 జా 54, 9 9 జా 81 + 5 86, 9 1 జా 9 + 8 17. సో 1 టేబుల్లో కనుక తీసుకుంటే 6 9 and 1 0 12 10 16 22 11 18 3 8 220. 196 × 195, we get the answer 38,220. The remainder is 0. ఇప్పుడు ఇది ఇలా డైరెక్ట్ ఎలా తీసుకోవాలంటే దీనికంటే ముందున్న చిన్న ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకు ఎట్ ఏ టైం ఒకవేళ 196 × 195 ఇలా డైరెక్ట్గా ఆలోచన రావాలంటే నార్మల్ డివిజన్ చేసేయచ్చు. నార్మల్ డివిజన్ చేసి దాని నుంచి, అంటే మనకు నార్మల్ డివిజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నార్మల్ డివిజన్ నుంచి మనము దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈజీగా మళ్ళీ సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు రిమైండర్ 0 వచ్చేసింది కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదు దీంట్లో. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్, 0 <r = r b. సో డివిడెండ్ ఏముందంటే చూడండి, 38,220 అనేది డివిడెండ్. డివైజర్ ఏముంది 196, క్వోషియంట్ 195 ప్లస్ రిమైండర్ 0. రిమైండర్ 0 ఉన్నప్పుడు ఇక్కడ డివైజర్ ప్లేస్ ఏముందో అదే మనకు హెచ్సిఎఫ్ అవుతుంది. Therefore HCF of 38,220 and 196 is equal to 196. ఓకే, యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం నుంచి హెచ్సిఎఫ్ ఐడెంటిఫై చేయడం లేకపోతే జీసీడీ ఐడెంటిఫై చేయడము. సెక్షన్ 1లో ఫస్ట్ క్వశ్చనే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వడం జరిగింది. అంటే SA1 రివిజన్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ అండ్ ప్రీ ఫైనల్లో కూడా మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటిపైన మనము
ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఓకే, సెకండ్ వన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకు చూస్తే అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎక్సైజ్ 1.1లో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసాము. 900 and 270 and 196 and 3822. ఫైనల్గా 1651 and 2032ని చూద్దాం. One 1651 and 2032. 1651 and 2032. So what is the dividend అంటే A equal to 2032. డివైజర్ అయితేనేమో 1651. చూడండి, డివిడెండ్ డివైజర్ 2 ఉన్నాయి. సో 2032 డివైడెడ్ బై 1651. రైట్, 1651 అంటే 1లో వచ్చేస్తుంది 1651. 2 minus 1 1, 13 power is 13 minus 5 8, 9 minus 6 3 381. So 1651. రైట్, 1651 381 డబ్లో అబ్జర్వ్ చేస్తే 381 into 5లో 5 1 జా 5 5 8 జా 40, 5 3 జా 15 plus 4 19 అవుతుంది. ఓకే, 381 ఇంటూ హైయెస్ట్ నెంబర్ దీనికంటే 4లో చూద్దాం. 4 1 జా 4, 4 8 జా 32, 4 3 జా 12 plus 3 15. ఓకే, 1524 2 suitable. సో 4 1 జా 4, 4 8 జా 32, 4 3 జా 12 plus 15. ఓకే, 11 minus 4 7, 4 minus 2 2 and 6 minus 5 1 127. మళ్ళీ 381ని మళ్ళీ కన్వర్ట్ చేసుకోవచ్చు. రైట్, 127 into 3లో పాసిబుల్ అవుతుంది ఇది, కాబట్టి 381. రిమైండర్ ఇస్ 0. ఇలా స్టెప్ బై స్టెప్ మనకు అన్నీ కూడా క్లియర్గా మల్టిప్లికేషన్ రూల్స్ని కూడా అప్లై చేయాలి. అప్లై చేస్తే అప్పుడు మాత్రమే మనకి వచ్చేస్తాయి. చూడండి, 2032 1651 1లో వస్తుంది. 2లో అంటే నీకు తెలుసు 2 1 2 5 మోర్ దెన్ ఈ నెంబర్ కంటే హైయెస్ట్ ఉంది కాబట్టి 1లో తీసుకున్నాము. 2 minus 1 1, 3 నుంచి 5 పాజిబుల్ కాబట్టి బారో తీసుకుంటే 13 minus 5 8, ఇక్కడ ఒక 9 minus 6 ఏమో 3 381. ఇక్కడున్న అంటే రిమైండర్ 0 రాలేదు కాబట్టి నెక్స్ట్ వెంటనే మనకు ఈ డివైజర్గా ఉన్నది ఎలా చేంజ్ అవుతుంది, డివిడెండ్గా చేంజ్ అవుతుంది. సో 381 into 4లో తీసుకుంటే 1524. 11 minus 4 7, 4 minus 2 2, 6 minus 5 1 127. మళ్ళీ 381గా ఉన్నది ఇక్కడ డివైజర్గా ఉన్నది, మళ్ళీ డివిడెండ్గా చేంజ్ అయిపోయింది. 127 3 జా 381. సో వి గెట్ ద రిమైండర్ ఈస్ 0. సో వాట్ ఈస్ ద రూల్? డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్. సో 0 less than or equal to or less than b అనేది కండిషన్. సో ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఇవన్నీ కూడా మనం అప్లై చేస్తే ఈ ఫస్ట్ స్టెప్లో మనకి ఏమేమి ఉన్నాయని చూద్దాం. డివిడెండ్ ఏముంది 2032. వాట్ ఈజ్ ద డివైజర్ 1651. క్వోషియంట్ 1 ప్లస్ రిమైండర్ వచ్చేసి 381 ఫస్ట్ స్టెప్లో. సెకండ్ దాంట్లో అబ్జర్వ్ చేస్తే మళ్ళీ 1651 ఈక్వల్ టు 381 into 4 ప్లస్ 127. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో అబ్జర్వ్ చేస్తే 381 డివిడెండ్, 127 డివైజర్, 3 ఈజ్ ఎ క్వోషియంట్, రిమైండర్ ఈజ్ 0. రిమైండర్ 0 వచ్చినప్పుడు చెప్పినాము, రిమైండర్ 0 వచ్చినప్పుడు ఇక్కడ డివైజర్ ఏది ఉందో దాన్నే మనము GCD గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆర్ HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. GCD గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇందులో ఏదైనా కూడా మనకి నేమ్ చేంజ్ చేసే ఛాన్సెస్ 100% ఉన్నాయని, ఎందుకంటే ఇంతకుముందు HCF అని టెక్స్ట్ బుక్లో ఉంటుంది కానీ GCD అని మెన్షన్ చేయలేదు. ఆ GCD అనేది కూడా మెన్షన్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనకు HCF ఆఫ్ 2032 and 1651 is 127. సో దీంతో మనకి
యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం యూజ్ చేసి టూ నెంబర్స్ కనుక ఇచ్చినప్పుడు వాటికి హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ ఐడెంటిఫై చేయడం. లాస్ట్ దీనికంటే ముందు వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినాము. అలాగే ఎక్సర్సైజ్ 1.1 ఫస్ట్ బిట్లో ఉన్న 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. మరి నెక్స్ట్ క్లాస్లో మనకు యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం యూజ్ చేసి కొన్ని ప్రాబ్లంలు అంటే ఏదైనా నెంబర్తో డివిజన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. 100% 1 టైము 2 టైమ్స్ 3 టైమ్స్ చూడడం, తర్వాత చూసిన వాటిని 100% మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. వితౌట్ ప్రాక్టీస్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ప్రాక్టీస్ లేకుండా అసలు ఏం చేయలేము. మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ అయినా చూడొచ్చు, దాన్ని అర్థం చేసుకోవాలి. మళ్ళీ కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఉన్న వాటిని క్లియర్గా తెలుసుకోండి. అలాగే చాలామందికి నెంబర్ ఆఫ్ పీపుల్స్కి షేర్ చేయాలని మనవి చేస్తూ ఓకే, టుడే క్లాస్ ఈస్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ సో మచ్.